ఎవడేమైపోయినా పర్లేదు భయ్, ఆడికి మాత్రం కావాల్సింది టీఆర్పీ టీఆర్పీ టీఆర్పీ. రీసెంట్గా మొన్న సండే జరిగిన బిగ్ బాస్ తర్వాత అందరి నోట్లో అదే మాట వస్తుంది. సో రీసెంట్గా జరిగిన బిగ్ బాస్లో 6 మెంబర్స్ వచ్చారు సండే రోజు వైల్డ్ కార్డ్ కిందకి. సో ఆ 6 మెంబర్స్ని తీసుకునే ప్రాసెస్లో వాడు ఏం ఆలోచించి చేశాడో తెలీదు, బట్ ఆ ప్రాసెస్ ఏదైతుందో అది ఖచ్చితంగా టీఆర్పీని బేస్ చేసుకొని చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఏదో ఒక టాపిక్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు లేకపోతే వైరల్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకున్నాడు అనమాట. సో అది మంచిగా వైరల్ అయ్యారా లేకపోతే చెడ్డ వైరల్ అయ్యారా లేకపోతే ఏ కారణం చేత వైరల్ అయ్యారా అని చెప్పేసి దాన్ని పక్కకి పెడితే డెఫినెట్గా వాడు టీఆర్పీని బేస్ చేసుకునే బిగ్ బాస్ తీసుకున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అందులో ఒక 2-3 సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళైతే డెఫినెట్గా వైరల్ని కంటెంట్ని బేస్ చేసుకొని తీసుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. సో వీళ్ళు ఎట్లా ఆడతారో ఈ వీక్ మొత్తం చూస్తే కానీ మనకు అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో.